అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో కోకోపీట్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కోకోపీట్ అంటే ఏంటి, కోకోపీట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి, దాన్ని మొక్కలకి ఎలా వాడాలి, కోకోపీట్ మొక్కలకు వాడడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఇలా ఎన్నో రకాల డౌట్స్ అన్నీ మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. ఓకే అండి, మనం వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. 10 కిలోల కోకోపీట్ని నేను సంగారెడ్డి ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాప్లో నుంచి తెప్పించుకున్నానండి. కోకోపీట్ అంటే కొబ్బరి పీచుతో తయారు చేసిందండి. ఫ్యాక్టరీలలో కొబ్బరి పీచుతో ఇలా బ్లాక్స్ తయారు చేసి మనకు అమ్ముతారు. లేదంటే కొబ్బరి పీచుతో మనము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలా చేసుకోవాలో మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఈ కోకోపీట్ బ్లాక్స్ మనకు కేజీ బ్లాక్స్ కూడా ఉంటాయండి. 2 కేజీ ఉంటాయి, 5 కేజీ ఉంటాయి, 10 కేజీస్ కూడా ఉంటాయి. మనం ఎంత కావాలన్నా కొనుక్కోవచ్చు. నేను 5 కిలోల కోకోపీట్ బ్లాక్తో చూపిస్తున్నాను కాబట్టి ఒక పెద్ద టబ్బు నిండా నీళ్ళు పోసుకొని అందులో మనము ఈ కోకోపీట్ బ్లాక్ పెట్టేసేయాలి. కంప్లీట్గా నానాలండి. కనీసం ఒక 1 అవర్ అయినా అలా వదిలేయాలన్నమాట. నీళ్ళను మొత్తం పీల్చేసుకుంటుందండి. నీళ్ళను మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మొత్తం ఇట్లా గుళ్ళలాగా తయారవుతుంది అన్నమాట. మనకి పొడి పొడి అయిపోతుందండి కోకోపీట్ అంతా. అంతవరకు మనము ఇలా నీళ్ళనే ఉంచాలి. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అలా పైకి తేలుతుంది అన్నమాట. కాబట్టి అందుకే కొంచెం నానంత వరకు మనం అలా పట్టుకోవాలి. లేదంటే దానిపైన కొంచెం బరువు ఉండే బండ లాంటిది వెయిట్ పెట్టినా కూడా ఏం పర్వాలేదు అన్నమాట. కానీ కంప్లీట్గా నానాలండి. నానంత వరకు మనము అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నీళ్ళు సరిపోకపోతే మధ్య మధ్యలో మనం కొన్ని నీళ్ళు పోస్తూ ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా నానుతుందండి. లేదంటే పైన నానే లోపలంతా అలాగే ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి కొంచెం మనం చూసుకుంటూ మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపులలో అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుందండి. అలాగే నర్సరీలలో కూడా దొరుకుతుంది. లేదంటే ఇలా నాలాగా గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు అంటే అందరూ అమ్మరండి. అమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి అడిగి. అయితే మనము కోకోపీట్ కొనుక్కునేటప్పుడు బాగా మాగిన కోకోపీట్ తీసుకోవాలండి. పాత కోకోపీట్ తీసుకోవాలన్నమాట. అది ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అంటే కోకోపీట్ మనం కొనుక్కునేటప్పుడు కలరు ఎంత డార్క్గా ఉంటే అంత మాగిందండి. లైట్ కలర్లో ఉంటే తెల్లగా ఉంటే అది కొత్తదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం మొక్కలకు వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాగిన కోకోపీట్ తీసుకోవాలి. ఫ్రెష్గా అప్పుడే తయారు చేసిన కోకోపీట్ మొక్కలకు వాడద్దు, మొక్కలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ మనకు మాగిన కోకోపీట్ దొరకకపోతే ఫ్రెష్గా కొత్తగా తయారు చేసిన కోకోపీట్ తెచ్చుకున్నా కూడా ఒక 1 మంత్ పక్కన పెట్టేసేయాలి. వెంటనే మొక్కలకు వాడొద్దండి. అలా ఒక 1 మంత్ పక్కన పెట్టిన తర్వాత యూజ్ చేయాలన్నమాట. చూడండి ఎన్ని నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుందో. అందుకే కోకోపీట్ని మనం మొక్కలకు వాడతామన్నమాట. చెప్తాను బెనిఫిట్స్ కూడా నేను. అయితే ఇప్పుడు మనము 5 కిలో కోకోపీట్ నీళ్ళల్లో వేసాం కదండి. మనకు 3 వంతుల కోకోపీట్ ఎక్స్ట్రాగా అవుతుంది అన్నమాట. అంటే ఒక 20 కేజీస్ కోకోపీట్ తయారవుతుంది. ఇలా నీళ్ళల్లో నాని చాలా పెరుగుతుంది అన్నమాట, ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నమాట. చూడండి మన కోకోపీట్ అయితే తయారైపోయిందండి. నాని బాగా గుల్లలాగా అయిందన్నమాట. చూడండి టబ్బు నిండా కంప్లీట్గా నిండిపోయింది. ఇలా నానిన కోకోపీట్ను ఇప్పుడు మనము మొత్తం ఒకసారి చేతితో చూడాలండి. ఎక్కడైనా ఇంకా పొడి పొడిగా ఉందా, కంప్లీట్గా నానిందా లేదా అనేది చూసుకోవాలి. అందుకే ఒక నీళ్ళు ఎప్పుడైనా ఎక్స్ట్రాగానే ఉండాలన్నమాట. ఇప్పుడు కొద్ది కోకోపీట్ని తీసుకొని అందులో ఉన్న నీళ్ళని పిండేసి సపరేట్ చేసుకోవాలి. చూడండి ఎన్ని నీళ్ళను అది పీల్ చేసుకుందో, అబ్జర్వ్ చేసుకుందో. చూడండి జస్ట్ ఆ గుప్పెడు కోకోపీట్కి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో కదా. అయితే ఈ కోకోపీట్ వాడడం వల్ల మొక్కలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి, తెలుసుకుందాం. ఈ కోకోపీట్ మనము మొక్కలకు వాడడం వల్ల మొక్క మొదట్లో ఉన్న మట్టి డ్రై అవ్వకుండా మట్టిని తేమగా ఉంచుతుందండి. మనం నీళ్లు పోసినప్పుడు ఆ కోకోపీట్ అంతా నీళ్ళని ఇలాగే అబ్జర్వ్ చేసుకొని ఆ నీళ్ళను స్టోర్ చేసుకొని మొక్క మొదట్లో ఉన్న మట్టి ఎండిపోకుండా మట్టిని తేమగా ఉంచుతుందండి. ఒక పూట నీళ్ళు పోయకపోయినా కూడా పర్వాలేదు అన్నమాట. ఇలాంతా నీళ్ళని పిండేసిన తర్వాత ఎండకు ఆరేయాలండి. పల్చగల నేర్పితే ఒక్క రోజులో ఎండిపోతుంది. ఇంకా ఈ కోకోపీట్ను సాయిల్ మిక్స్లో కూడా యూజ్ చేస్తాం కదా. నేనైతే 30% కోకోపీట్, 30% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్, 10% నీమ్ పౌడర్ వేసి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటాను. కొందరు కోకోపీట్ 50% కూడా వేస్తారు.
అంటే ఎవరు అనుసరించే పద్ధతి వాళ్ళదన్నమాట. సాయిల్ మిక్సర్లో మనం కోకోపీట్ వేయడం వల్ల మట్టి గుల్లగా ఉండి మొక్క హెల్తీగా పెరుగుతుందండి. ఎందుకంటే రూట్ వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయి హెల్తీగా పెరుగుతుందన్నమాట. అందుకు కూడా ఈ కోకోపీట్ హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా ముఖ్యంగా టెర్రస్ గార్డెనింగ్ అండి. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కోకోపీట్ వాడతారు. వాడాలి కూడా. ఎందుకు అంటే ఈ కోకోపీట్ లైట్ వెయిట్‌లో ఉంటుంది కాబట్టి తొట్లు ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉండదండి. మనము ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్‌లో మనం తొట్టి చేంజ్ చేసుకోవాలన్నా కూడా బరువుండదు. అలాగే టెర్రస్ మీద వందల మొక్కలు పెంచేటప్పుడు కూడా కొద్దిగా వెయిట్ కూడా మనము చూసుకొని పెంచుకోవాలి కాబట్టి ఆ ప్రాబ్లమ్ కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా కోకోపీట్ యూజ్ చేస్తారు. చేయాలి కూడా. నేను మీకోసం చూపించానండి. నా దగ్గర ఆల్రెడీ కోకోపీట్ తయారు చేసింది ఉంది. ఇలా మొత్తము పొడి పొడిగా బాగా ఎండాలి. ఎండిన తర్వాత ఒక సంచిలో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఈ కోకోపీట్‌ని మనము 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి మొక్కలకి. ఒకటి మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు సాయిల్ మిక్స్‌లో కలిపి వాడుకుంటాం కదా! ఇంకొకటి ఓన్లీ కోకోపీట్ కూడా మొక్కలకు వాడొచ్చన్నమాట. అంటే మనం నార్మల్‌గా మనము కూరగాయ విత్తనాలు గానీ, పూల మొక్కలు గానీ పెంచేటప్పుడు సీడ్స్ ఫస్ట్ ఒక చిన్న తొట్టిలో వేసి కొంచెం మొక్కలు పెద్దగయిన తర్వాత వేరే తొట్లోకి మార్చుకుంటాం కదా! ఆ సీడ్స్ వేయడానికి ఈ కోకోపీట్‌ని యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం ఒక 2, 3 ఇంచెస్ మొక్కలయ్యేంత వరకు ఈ ఓన్లీ కోకోపీట్‌లో కూడా మనము విత్తనాలు వేసి పెంచుకోవచ్చన్నమాట. ఇవి కోకోపీట్ వాడడం వల్ల లాభాలండి. కానీ కోకోపీట్ వాడడం వల్ల ఒక నష్టం ఉందండి. అదేంటో తెలుసా? ఈ కోకోపీట్ ఓన్లీ కోకోపీట్‌లో పెద్ద మొక్కలు నాటకూడదండి. పెద్ద మొక్కలు నాటితే ఆ కోకోపీట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల, గుల్లగా ఉండడం వల్ల ఆ మొక్కకి గ్రిప్ ఉండకుండా మొక్క పెరుగుతూ ఉంటే మొక్క పడిపోతుందన్నమాట. మొక్క స్ట్రాంగ్‌గా నిలబడదండి. మొక్క పెరగదు. పడిపోతుంది. కాబట్టి ఓన్లీ కోకోపీట్‌లో పెద్ద మొక్కలు పెంచకూడదు. ఇవండి కోకోపీట్ మనము వాడడం వల్ల లాభాలు, నష్టాలన్నమాట. నష్టాలేం లేవు. కొంచెం పెద్ద మొక్కలు నాటితే పడిపోతాయి కాబట్టి నాటకూడదు అంతే అండి. మిగతాయన్నీ లాభాలే ఉన్నాయి. ఇలా డ్రై కోకోపీట్ బ్లాక్స్ తీసుకొచ్చుకొని మనం కోకోపీట్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చన్నమాట. మనం నెక్స్ట్ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దామండి. కూరగాయ మొక్కలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పళ్ళ మొక్కలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పూల మొక్కలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా అన్ని రకాల మొక్కలకు సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ చూపిస్తానండి క్లియర్‌గా. మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.